ఇంత వర్షంలో కూడా మీరందరూ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కోసం ఈ వర్షంలో కూడా ఈ రోడ్డు మీద ఎదురు చూస్తున్నారు. చూసారా? అక్కడే ఆ వైసీపీ ప్రభుత్వం ఓడిపోయినట్టు, అవునా కాదా? ఆల్రెడీ ఆ వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలంతా ఏడుస్తున్నారు. ఈరోజు ఆకాశం కూడా ఏడుస్తుంది, అవునా కాదా? ఆ ప్రభుత్వాన్ని దిగిపోమ్మని ఆకాశం కూడా ఏడుస్తుంది అన్నమాట. కాబట్టి మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకొని ఈసారి మన పాలకొండ నియోజకవర్గం తరపు నుంచి మన జయకృష్ణ గారు నిలబడిన విషయం మీ అందరికీ తెలుసు కదమ్మా. అందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలమ్మా. మీరందరూ కూడా, ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉపయోగం కూడా ఎవరికి చేయలేదమ్మా. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ నిధుల కింద మనకు వచ్చే డబ్బులన్నీ కూడా వేరే చోటకు మళ్లించారు. అందులో అవినీతి జరిగింది. అలాగే అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్నారు కదమ్మా, అందరికి తెలుసు కదా. అంబేద్కర్ విద్యా విధానం అనే పేరే మార్చేసి ఆయన పేరు పెట్టేసుకున్నారమ్మా. అంటే అంబేద్కర్ గారి కంటే గొప్పవారు అమ్మ మన సీఎం గారు. కానీ మాట్లాడితే మళ్ళీ అంబేద్కర్ గారికి గౌరవిస్తున్నట్టు విగ్రహాలు పెడతారు, అవి పెడతారు. కానీ ఆయన పేరు మీద ఉన్న విద్యా విధానాన్ని తీసేసి వాళ్ళ పేరు పెట్టేసుకున్నారు. అంటే ఎక్కడా కూడా ఓట్ల కోసం మాట్లాడే మాటలు తప్ప ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీలన్నా, అంబేద్కర్ గారన్నా ఇలా ఎవరి మీద కూడా వాళ్ళకి ప్రేమ లేదు. ఓన్లీ ఓట్ల కోసమే అలా మాట్లాడతారమ్మా. మీరందరూ ఇది గమనించి ఈసారి అందరూ కూడా కూటమి ప్రభుత్వం నియమించినటువంటి ప్రతి అభ్యర్థిని మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవునా? ఈసారి అందరూ గాజు గ్లాసా? మీరందరూ ఇదిగో ఏంటిది కాబట్టి మీరందరూ నాకు తెలిసి 5వ నంబర్ అనుకుంటా సార్. మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే 5వ నంబర్ ఉంటుందమ్మా. 5వ నంబర్ మీద నొక్కితే మన జయకృష్ణ గారికి గాజు గ్లాసు మీద ఓటు వెళ్తుంది, ఓకేనా? కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి 5వ నంబరు. మీరు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదమ్మా. కొంతమంది డబ్బుల కోసం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు, అవునా? అంటే మిమ్మల్ని అమ్మేద్దామని చూస్తుంటారు ఆ డబ్బులకి. కాబట్టి ఈసారి మీరు ఎవరికి లొంగొద్దమ్మా. ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడ మీరు డిసైడ్ అయ్యి ఓటు వేయాలి ఈసారి, ఓకేనా? ఎందుకంటే ఈ రోజుల్లో లిక్కర్కి ఆశపడి మగాడు, కుక్కర్కి ఆశపడి ఆడది ఓటేస్తే ఒంటి మీద లెక్కర కూడా ఉంటారు ఈసారి. కాబట్టి అలాంటి ప్రభుత్వాలు మనకు వద్దు, ఓకేనా? మనకి మంచిగా చేసే ప్రభుత్వాలు కావాలి, అవునా? ఏం చెప్తున్నారు మీ సీఎం గారు? ఇప్పుడున్న సీఎం గారు ఏం చెప్తున్నారు? మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్లో 10,000 పడుతున్నాయి అంటున్నారా? మరి సాయంత్రం మీ మగాళ్ళు మోతిప్పితే 30,000 పోతున్నాయి. మరి పోతున్నాయా లేదా? అంటే పొద్దున బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ గమనించి, అది కూడా కల్తీ మద్యం అమ్మా. ఆ కల్తీ మద్యం ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలుసమ్మా. ఏవేవో బ్రాండ్లు. మనకి స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా అని తెలుసు, కానీ వీళ్ళ దృష్టిలో స్పెషల్ స్టేటస్ అంటే తెలుసుగా, మంచి మందుబాటులో ఒకటి తెచ్చారు స్పెషల్ స్టేటస్ కింద. అలాంటి బ్రాండ్లు ఎన్నో వచ్చినాయి, గోల్డ్ మెడల్ అంట. అవి మన రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సాధించాల్సిన మెడల్స్ అన్ని వీళ్ళు మందు బాటిల్స్ లో తెచ్చేశారు. కాబట్టి మీరు ఇవన్నీ గమనించాలి. ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందంటే, నేను మొన్న పిఠాపురం ర్యాలీలో ఉన్నానమ్మా. ఒకరోజు పిఠాపురం ర్యాలీలో ఉంటే ఒక అతను నా దగ్గరకు వచ్చి హైపరాదీని అడిగానని చెప్పన్నాడు. నా దగ్గరకు వచ్చి హైపరాదీని అడిగామని చెప్పన్నాడు. అంటే అతను ఎంత కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో చూడండి. ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ తీసుకొచ్చి సెల్ఫీ అడిగాడు నన్ను. కాబట్టి ఈ కల్తీ మద్యం పోవాలన్నా, ఈ కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ ఏకమవ్వాలమ్మా. ఎవ్వరికి లొంగొద్దు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంలో ఎవరికి వాళ్ళే నాయకులు. ఎవరు కూడా ఎవరికి ఒక నాయకుడికి మనం లొంగాల్సిన పని లేదు. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు డబ్బుల కోసం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం, మిమ్మల్ని అందరినీ వాళ్ళకి అమ్మేయాలని చూడడం, ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఈసారి మీరు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా మీరందరూ నాయకులే. కాబట్టి మీరందరూ నేను డిసైడ్ అయిన ఓటుకే ఓటు వేయాలని డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి డబ్బులు పంచుతారు, అవి మీ డబ్బులే, తీసుకోండి. కానీ ఓటు షేర్ చేయకండి. ఇప్పుడు నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి మా ఇంట్లో 2 ఓట్లు వాళ్ళకి వేస్తాం, 3 ఓట్లు వీళ్ళకి వేస్తాం చూడు, అది డబ్బుకి అమ్ముడు పోవడం అంటారు. కాబట్టి అలా చేయకండి. మీ డబ్బులు మీరు తీసుకోండి, కానీ ఫ్యామిలీ మొత్తం ఎవరికైతే డిసైడ్ అవుతారో వాళ్ళకే ఓటేయండి. అంతేగాని డబ్బులకు అమ్ముడు పోకండి, ఓకేనమ్మా? ఒకసారి జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.
ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్పినాయమ్మా ఈసారి మన కూటమి ప్రభుత్వమే రాబోతుంది. కాబట్టి మీరందరూ ఈసారి ఎక్కడ గాజు గ్లాసు కనబడితే అక్కడ గుద్దితే పోలింగ్ బూత్ లో ఫ్యాన్ ఎగిరిపోవాలి, అంతేనా? మర్చిపోకండి. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ.